పెద్దపల్లి జిల్లా రామగుండం ఎన్టీపీసీలో పెను ప్రమాదం తప్పింది. బొగ్గు బంకర్ ఒక్కసారిగా కుప్పకూలింది. దీంతో 4వ యూనిట్లో 500 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయింది. సిబ్బంది విధులు ముగిసే సమయం కావడం, బంకర్ ఉన్న ప్రదేశంలో ఆ సమయంలో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. బంకర్లో నిల్వ ఉన్న 20,000 టన్నుల బొగ్గు నేలపాలైంది. ఎన్టీపీసీ అధికారులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. బంకర్ కూలడంతో భారీగా ఆస్తి నష్టం వాటిల్లినట్లు సమాచారం. ప్రమాదానికి సంబంధించి మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ విజేందర్ అందిస్తారు. విజేందర్, చెప్పండి, బంకర్ కూలడంతో భారీగా ఆస్తి నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది, వివరాలేంటి? రామగుండం ఎన్టీపీసీలోని 4వ యూనిట్ లో ఈ బంకర్ కూలడం జరిగింది. రాత్రిపూట కావడంతో పెను ప్రమాదం చెప్పవచ్చు. ఆ సమయంలో అక్కడ ఎవరు లేరు. లేని సమయంలో ఈ బంకర్ కూలడంతో ప్రమాదం త్రుటిలో తప్పిందని చెప్పవచ్చు. అయితే 4వ యూనిట్ లో బంకర్ కూలడంతో 500 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి మాత్రం అంతరాయం జరుగుతుంది. అంటే ఉత్పత్తి నిలిచిపోవడం జరిగింది. అది మళ్ళీ రిపేర్ చేసే వరకు టైం పడుతుందని అధికారులు చెప్పడం జరుగుతుంది. అయితే ఆ సమయం రాత్రిపూట కావడం వల్లనే ఈ ప్రమాదం జరిగిన నేపథ్యంలో అక్కడ ఎవరు లేకపోవడంతో ప్రాణ నష్టం సంభవించలేదు. లేకపోతే విధుల్లో ఉన్నప్పుడు ఉదయం పూట కానీ లేకుంటే సిబ్బంది విధుల్లో ఉన్నప్పుడు కానీ జరిగి ఉంటే పెద్ద ప్రాణ నష్టం జరిగేది, భారీ ప్రమాదం జరిగే అవకాశం ఉన్నది. అయితే అధికారులు కూడా అంటే ఎవరు లేని సమయంలో జరగడంతో అటు ఎన్టీపీసీ అధికారులు కూడా ఊపిరి పీల్చుకోవడం జరిగింది. మొత్తానికి భారీ నష్టం జరిగిందని చెప్తున్నారు. ఎంత నష్టం అనేది ఇప్పుడే అంచనా వేయలేమని చెప్తున్నారు. పూర్తిగా మాత్రం పెద్ద ఎత్తున ఆస్తి నష్టం జరిగింది, త్రుటిలో ప్రాణ నష్టం జరిగిందని చెప్తున్నారు. మొత్తానికి అదృష్టశావత్తు పండుగ పూట ఎలాంటి అంటే పెద్దగా ప్రాణ నష్టం లేకపోవడం, త్రుటిలో ప్రమాదం తప్పడంతో అందరూ కూడా ఊపిరి పీల్చుకున్నారు. తర్వాత వెంటనే మరమ్మతు చర్యలు చేపట్టడం కూడా జరుగుతుంది. సిద్ధు. ఓకే విజేందర్.